గుణ బంగారు కల. హైదరాబాద్ నగరంలోని ఎత్తైన భవనాల మధ్య గుణ అనే 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ నివసిస్తోంది. ఆమె తన ల్యాప్టాప్ ముందు కూర్చుని కోడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆమె మనసులో ఒక అందమైన కల మెదులుతోంది. అది తన పెళ్లి గురించి, ఆ రోజు తను ధరించబోయే అలంకారాల గురించి. గుణకు చిన్నప్పటి నుండి బంగారు ఆభరణాలంటే చాలా ఇష్టం. తన పెళ్లి వేడుకలో 700 గ్రాముల బంగారాన్ని ధరించాలని ఆమె ఒక గట్టి నిశ్చయానికి వచ్చింది. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, తన కష్టార్జితానికి ఒక గుర్తుగా ఆమె భావించింది. కాని 700 గ్రాముల బంగారం కొనడమంత సులభం కాదు. గుణ తన పొదుపు మొత్తాన్ని లెక్కవేసింది. తన వద్ద ఉన్న డబ్బు సరిపోదని అర్థమైంది. ఆమె ఒక పక్కా ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. తన కల నిజం కావాలంటే మరో 70 లక్షల రూపాయలు అవసరమని ఆమె గుర్తించింది. గుణ తన తండ్రి రావుగారితో తన ఆలోచనను పంచుకుంది. నాన్నా, నా పెళ్లికి నేను అనుకున్నట్లుగా బంగారం కొనడానికి బ్యాంక్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది. రావుగారు ఆమె ధైర్యాన్ని చూసి గర్వపడ్డారు మరియు ఆమెకు మద్దతుగా నిలిచారు. మరుసటి రోజు గుణ బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ లోన్ ఆఫీసర్ వర్మగార్ని కలిసింది. ఆమె తన జీతం వివరాలు, పొదుపు మరియు తన లక్ష్యం గురించి స్పష్టంగా వివరించింది. తన ఆర్థిక క్రమశిక్షణను చూసి వర్మగారు ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల నిరీక్షణ తర్వాత గుణకు శుభవార్త అందింది. ఆమెకు 70 లక్షల రూపాయల బ్యాంక్ లోన్ మంజూరైంది. తన కష్టానికి, పట్టుదలకు దక్కిన మొదటి విజయంగా ఆమె దీనిని భావించింది. వర్మగారు ఆమెకు అభినందనలు తెలుపుతూ పత్రాలను అందించారు. ఇప్పుడు అసలైన సమయం వచ్చింది. గుణ మరియు రావుగారు హైదరాబాదులోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాపుకు వెళ్లారు. అక్కడ ఉన్న రకరకాల బంగారు ఆభరణాలను చూసి గుణ కళ్ళు మెరిశాయి. జ్యువెలరీ షాపు యజమాని మూర్తిగారు గుణకు అత్యుత్తమ డిజైన్లను చూపించారు. గుణ ఒక్కో ఆభరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. 700 గ్రాముల బంగారాన్ని తూకం వేస్తున్నప్పుడు ఆమె మనసులో కలిగిన తృప్తి వర్ణనాతీతం. తన కల నెరవేరిన వేళ గుణ తనని తాను అద్దంలో చూసుకుంది. ఆ బంగారు ఆభరణాలు ఆమె అందాన్ని మాత్రమే కాదు, ఆమె సాధికారతను కూడా ప్రతిబింబిస్తున్నాయి. సొంతంగా సంపాదించి, ప్రణాళికాబద్ధంగా తన కలను నిజం చేసుకున్నందుకు ఆమె ఎంతో గర్వపడింది. పెళ్లిరోజు రానే వచ్చింది. గుణ 700 గ్రాముల బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ వధువుగా ముస్తాబైంది. రావుగారు ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. లక్ష్యం పట్ల స్పష్టత, సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే ఏదైనా సాధించవచ్చని గుణ అందరికీ నిరూపించింది.